హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద లయన్ ప్రాపర్టీస్. నేను మీ బిఎన్ రాజు. వెంకటే వెంకటేశ్వర్లు మా పార్ట్నర్. సో ఈరోజు మన డిస్కషన్ వచ్చేసి ఏజెంట్ అంటే ఒక ప్లాట్ కొనేటప్పుడు ఏజెంట్ అవసరమా లేకుంటే డైరెక్ట్గా వెళ్ళి ఓనర్ దగ్గర కొనుక్కుంటే బాగుంటుందా, దాని గురించి మనం ఒక్కసారి డిస్కషన్ చేద్దాము. ఎందుకంటే దీని గురించి చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి. ఓనర్ దగ్గర పెడితే మనకు చాలా తక్కువ రేట్ వస్తుంది, మనం ఏజెంట్ ద్వారా వస్తే కమిషన్ పే చేయాల్సి వస్తుందని చాలా మందికి డౌట్ ఉంది. కానీ అది తప్ప రైటా అనే విషయం మన వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్ కూడా మంచి ఒక 15 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు కాబట్టి వెంకట్ మాటల్లోనే విందాం. ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు ఏజెంట్ చాలా క్రూషియల్ రోల్ ఉంటుంది. అంటే మనకు ప్రాపర్టీలో ఏజెంట్ రోల్ ఎలా ఉంటుందంటే, సో అది మంచి ప్రాపర్టీ, ఓకే, ఎక్కడ ఇప్పిస్తున్నాడు, అవి ప్లస్ ఓనర్ కనెక్టివిటీ, సో ఇవన్నీ ఉంటాయి. సో డైరెక్ట్ కొంతమంది కస్టమర్స్ ఏం చేస్తుంటారు, ఏజెంట్ లేకుండా కొనొచ్చు అనుకుంటారు. బట్ కొనడం వల్ల ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓనర్ని మీరు డైరెక్ట్ మీట్ అయ్యారు, ఒక 10 lakhs ఇచ్చారు, ఓకే. ఇప్పుడు 10 lakhs ఇచ్చాక ఓనర్ మీకు ఏం రెస్పాండ్ అవ్వట్లేడు. అప్పుడు మీరు ఎవరిని అడుగుతారు? సో మీకు తెలిసిన ఏజెంట్ ఉన్నాడు అనుకో, ఓనర్కి నీకు మధ్యలో ఒక వారధిలాగా పనిచేస్తుంది, ఓకే. దాని తర్వాత వచ్చేసి రేట్ విషయానికి వస్తున్నా కానీ ఏజెంట్ అనే అతనికి రోజు అతనితో ఓనర్తో ఇంటరాక్షన్ ఉంటాడు కాబట్టి అది ఏ ప్రైస్లో వస్తుంది, ఎంత ఫైనల్గా వస్తుంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిట్టింగ్స్లో ఎంత డీల్ అయ్యింది, ఈ ఇన్ఫర్మేషన్ తెలియడం వల్ల మీరు ఎవరైతే కస్టమర్ దగ్గర కొంటున్నారో అతనికి మీకు హెల్ప్ చేయడానికి ఉపయోగపడుతుంది. అతనికి ఇచ్చే కమిషన్ ఎంతో కొంచెం చిన్న మొత్తంలో ఉంటుంది. కోట్ల ప్రాపర్టీ కొన్నప్పుడు అది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా అనుకొని అతని కమిషన్ లెక్క చూసుకొని మీరు కొనుక్కుంటే, ఇన్వెస్ట్మెంట్ లాగానే కాదు, మనకు ఒక సెక్యూరిటీగా ఒక పెద్ద ప్రాపర్టీ లక్షల రూపాయలు డీల్ చేసేటప్పుడు మనకు ఒక తోడు కావాలి. తోడుగా అంటే మన ఫ్యామిలీ మెంబర్ కాదు, ఫ్యామిలీ మెంబర్ అంటే వస్తాడు కానీ ఫ్యామిలీ మెంబర్కి అవగాహన ఉండదు. కాకుండా ఏజెంట్ అనే వానికి ఏంటంటే ప్రతి ఒక్క విషయం తెలుసు. సార్ ఈ రేట్ ఉంది, ఈ రేట్ వరకు రావచ్చు అనే ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. అక్కడ ఉన్న భూమి స్వభావం ఏంది, అక్కడ గుంతలో మట్టిని పూర్తి చేసి అమ్ముతున్నారా, అట్లాంటి అవగాహన చాలా ఉంటుంది. ఏదో అంటే బయర్స్ ఏంటంటే ఎప్పుడు అరే 1% కమిషన్ ఇవ్వాలా, 2% కమిషన్ ఇవ్వాలని ఆలోచిస్తుంటారు కదా. అది 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 వాళ్ళు మానుకోవాలి. ఎందుకంటే విషయం గుర్తొచ్చింది, 1% 2% కమిషన్ అంటే. సో రీసెంట్గా అయిన ఒక ట్రాన్సాక్షన్ చెప్తాను. యాక్చువల్గా మేము రెగ్యులర్గా హౌస్ డీల్ చేస్తున్నాము. సో యాక్చువల్గా కాస్ట్ వచ్చేసి ఓనర్ దాదాపు 1.20 lakhs ఏమో చెప్పాడు, అందరికీ చెప్పినట్టు చెప్పాడు. సో నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిట్టింగ్ ఒకటి వెళ్ళాను, సో నాకు ప్రైస్ తెలుసు, ఓకే. నాకు ఒక కస్టమర్ నాకు ఇంటరాక్షన్ అయ్యాడు, ఓకే. ఇంటరాక్షన్ అయ్యి సో ఏం చెప్పాడు, నేను ఇల్లు డైరెక్ట్ చూడాలనుకుంటున్నాను అంటే, నాకు ఓనర్ నాకు ఫ్రెండ్, చిన్నప్పుడు ఫ్రెండ్, సరే మీరు వెళ్ళండి, ఓనర్ మీకు కాంటాక్ట్ అవుతాడు, సో మీరు చూడండి అని చెప్పాను. అతను డైరెక్ట్గా వెళ్ళేసి వితౌట్ అవర్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా సిట్టింగ్ చేసేసుకొని యాక్చువల్గా మార్కెట్ రేట్ ఉన్నదానికంటే ఒక 15 లక్షలు ఎక్కువ పెట్టాడు. సో ఇది తెలిసాక మాకు బాధ అనిపిస్తుంది. అనవసరంగా కస్టమర్ అంత అమౌంట్ ఎక్కువ పెట్టేసి కొనడం వల్ల ఎవరికి లాస్, నాకు ఎలాంటి లాస్ లేదు. ఎందుకంటే ఓనర్ నాకు తెలుసు, ఓనర్ నాకు పైసలు ఇస్తాడు, నాకు 1% అయితే ఎట్లాగో వస్తుంది. సో కస్టమర్కి చెప్పాను, కస్టమర్కి దాదాపు 15 lakhs సేవ్ చేసేవాడిని ఒక 1 lakh కోసము ఆలోచించి. సో అతను ఆ విధంగా డీల్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం వచ్చింది, ఎవరికి నష్టము, కస్టమర్కి నష్టం కదా. సో మేముంటే తక్కువ ఇప్పించేవాళ్ళం. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా అవుతుంటాయి. ఇప్పుడు మనకు ప్లాట్స్ అవుతాయి, డైరెక్ట్గా ఓనర్ అనేది చూస్తారు కానీ ప్రైస్ ఎట్లు ఇప్పిస్తారు, ఓనర్కి కస్టమర్కి మధ్యలో ఒక మీడియేటర్ కానీ వారధిలాగా ఉండే డీల్స్ చేస్తే వాళ్ళకే బెనిఫిట్ అవుతుంది. వాళ్ళకి ఇచ్చే పర్సంటేజ్ చాలా తక్కువ అమౌంట్ వాళ్ళు తిరిగిన దానికి. అదే నాకు ఆ ఎఫర్ట్స్ తెలుసు కాబట్టి చెప్తున్నాను. సో ఏజెంట్ అనేది కంపల్సరీ ఉంటే మీకు ఈజీగా ఉంటుంది. ఒక పైసలు ఇవ్వడమైనా, తీసుకురావడమైనా, డాక్యుమెంట్లు అయినా, టోకెన్ అయినా, అగ్రిమెంట్ అయినా, రిజిస్ట్రేషన్ అప్పుడైనా మీకు ఏ టైంలోనైనా మీకు అందుబాటులో ఉండి మీకు రిజిస్ట్రేషన్ దాకా చాలా హెల్ప్ చేస్తాడు. కానీ అదే ఇది వెంకట్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఎందుకంటే అది నిజంగా నేను కూడా చూశాను. కస్టమర్కి 15 lakhs రూపీస్ ఒక ఇంటి ప్రాపర్టీ విషయంలో అయితే 15 lakhs ఎక్కువ పడింది, అది మాకు తెలుసు. కానీ నేను చెప్పదలుచుకోలేదు కస్టమర్ పేరు కూడా. కానీ ఈ ఏజెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఏజెంట్ అనేది ప్రాపర్టీ కొనే విషయంలో ఖచ్చితంగా ఏజెంట్ అనే వాళ్ళు మనతో పాటు ఉండాలి. ఇంకోటి ఏంటంటే కొందరు దగ్గర ఒక ఏజెంట్ దగ్గర అప్రోచ్ అయిపోయి ఇంకో ఏజెంట్ దగ్గర అప్రోచ్ అయిపోయి ఇంకో దగ్గర అంటే 3-4 ఏజెంట్లను అప్రోచ్ అవుతున్న కొద్దీ వాళ్ళకు ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. అది కూడా అవగాహన ఉండాలి. ఒకవేళ ఒక ఏజెంట్ ద్వారా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక్క ఏజెంట్ ద్వారానే ప్రాపర్టీ కొనాలని తెలుసుకోండి. ఎందుకంటే మాకు ఓనర్ దగ్గర పోతే ఓనర్ దగ్గర వెళ్ళినా కూడా మీరు ఒక్కసారి కాంటాక్ట్ అయిన ఏజెంట్తోనే వెళ్తేనే మీకు ఖచ్చితంగా లాభం ఉంటుంది తెలియజేస్తున్నాను.
మరిన్ని మంచి సమాచారం గురించి మా దలైన్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి. మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీలు, మా ఓన్ ప్రాపర్టీస్ ఉన్నాయి. మీరు మా దగ్గర కొన్న ప్రాపర్టీస్, మా ఓన్ ప్రాపర్టీస్ కొన్న వాటికి ఎటువంటి కమిషన్ చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి డూ సబ్స్క్రైబ్ టు అవర్ లైన్ ప్రాపర్టీస్ ఛానల్. బాయ్.